లుక్ ఎట్ ద సీన్ ఆఫ్ అఫెన్స్. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. హంతకుడు ఆశాలతకి తెలిసిన వాడు కాకపోతే చూడగానే కంగారు పడి ఉండాలి. షాక్ తో బాత్ టబ్ పైకి లేచి ఉండాలి. యూర్ రైట్ సార్. హత్తురాలు బాత్ టబ్ లోనే ఉందంటే ఆ వచ్చిన వాడు ఆమెకి స్ట్రైట్ గా బాత్రూమ్ లోకి వచ్చేంత క్లోజ్ అయి ఉండాలి. హత్తురాలి కాళ్ల వైపు మాత్రమే సోప్ వాటర్ ఫ్లోర్ మీద పడుంది. ఇట్ మీన్స్ ఆశాకి బాగా తెలిసిన ఆ హంతకుడు తలభాగం వైపు బలంగా పట్టుకొని ఫినిష్ చేసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అందుకే తలభాగం వైపు సోపు వాటర్ బయటికి చెందలేదు. సో ప్రాణభయంతో హత్తురాలు బాత్ టబ్ లో కాళ్లని టపా కొట్టుకుంటూ వెనుగులాడటం వల్లే సోప్ వాటర్ బయటికి స్పిల్ అయి ఉంటుంది. బాత్రూమ్ లోంచి హాల్లోకి, ఎగైన్ హాల్లోంచి బ్యాక్ డోర్ వైపు బయటికి 4-వీలర్ లో ఎస్కేప్. ఏ పర్ఫెక్ట్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సార్, మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసే ఉంది. హంతకుడు లోపలికి ఎలా వచ్చుంటాడంటారు? సింపుల్. నేకెడ్ గా బాత్రూమ్ లో ఉన్న హతురాల దగ్గరికి స్ట్రైట్ గా రాగలిగినంత క్లోజ్ అయిన వాడైతే డూప్లికేట్ కీ ఉండే తీరాలి.